నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ అలాగే క్యాప్సికమ్తో కర్రీ. ఇది మనకి రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అసలు మసాలాలు అయితే యాడ్ చేయకుండా చేశాను. నోటికైతే చాలా రుచిగా ఉండేలాగా ఉంటుంది, ఎందుకంటే క్యాలీఫ్లవర్ అంటేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. మరి ఇంకా దాంట్లోకి క్యాప్సికమ్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ అనమాట. మరి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేనైతే వీడియోలోకి వెళ్తూ చెప్తున్నాను. ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ. దీనికోసం క్యాలీఫ్లవర్ అయితే ఒక పావు వరకు తీసుకున్నాను, అలాగే క్యాప్సికమ్ 2, అలాగే టమాటోలు కూడా 2 తీసుకున్నాను. దీంతో పాటుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను, కానీ ఇక్కడైతే నేను మసాలాలు అయితే వాడట్లేదు. మరి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడైతే ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం దూరగా వేగనిస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చినాక ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసేసుకుంటున్నాను, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా. వీటి మీద కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిస్తున్నాను. ముక్కలకి తగినట్లుగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. 5 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులోనే టమాటో కూడా వేసేస్తున్నాను. టమాటో కూడా వేసిన తర్వాత ఇందులోనే కారం కూడా కలిపేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, టమాటా అంతా కూడా మెత్తగా అయిపోయింది. గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగే ఇగురుకూరుగా దిందలుచుకుంటే ఇలాగే ఉంచేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కంప్లీట్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడి. ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేస్తూ కొత్తిమీర చల్లేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సింపుల్గా మసాలాలు ఏమి లేకుండా నోటికి చాలా రుచిగా ఉండేలాగా కూడా ఉంటుంది. మరి ఇలా ట్రై చేసి అయితే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.